వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సినిమాల్లో సాహిత్యం చచ్చిపోయింది, నిజంగానే చచ్చిపోయింది. ఎందుకంటే చూసేవాళ్ళది పక్కన పెట్టండి, ముందు కనీసం సినిమాలు తీసేటువంటి వాళ్ళ డైరెక్టర్కి, ఆ కథకుడికి, ఆ కథకి తగ్గట్టుగా పాటలు రాయించుకోవాలనేటువంటి కనీస స్పృహ అనేది తగ్గిపోతుంది ఈ మధ్యన దేశవ్యాప్తంగా. ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని లేదు, తెలుగులో కూడా మనకి చాలా ఉన్నాయి అనుకోండి. ఆ వివాదాలు అందరికీ తెలిసినటువంటి విషయమే. మొన్న ఈ మధ్యన చూసాగా మన యాటిట్యూడ్ స్టార్ గుంజి 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 అని చేస్తా అన్నాడు. అలాగా ఇదయింది. సినిమా పాటల్లో ద్వంద్వార్థాలు అనేది వేటూరు సుందరరామూర్తి గారి దగ్గర నుంచి అప్పటి నుంచి ఉంది. కొంతమంది కావాలని చెప్పే బూతు పాటలు రాయించుకుంటూ ఉంటారు. అందులో ఇగో ఇలా రావాలి, అర్థం ఇలాగే ఉండాలి, ఇదే అని చెప్పని కొంతమంది రాయించుకుంటూ ఉంటారు. అది వాళ్ళ దౌర్భాగ్యం, మనం ఏం చేయలేం దాన్ని, రైట్. కానీ సింగర్ల దగ్గరికి వచ్చేసరికంటే సరైనటువంటి గైడెన్స్ వాళ్ళకి లేదా, గైడెన్స్ లేక ఇలాంటి పాటలు అవి పాడుతున్నారా, లేదంటే కమర్షియల్ అయిపోయిందా? సింగర్ మంగ్లీ అందరికీ తెలిసినటువంటిదే. ఈ మధ్యన కన్నడలో ఒక పాట పాడింది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్ అన్నింటిలోనూ దాన్ని ఇది చేశారు, ట్రాన్స్లేట్ చేశారు. అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా మూవీ అంటున్నారు. అదేదో కేడీ ద డెవిల్టా, సరే ఏదో దిక్కుమాల సినిమా, ఫైన్, బాగానే ఉంది. రాయించాడు డైరెక్టర్ అనుకుందాం, ఓ దిక్కుమాల పాట రాయించాడు. అఫ్కోర్స్ కోర్టు వారి ఉత్తర్వులతోటి పూర్తి స్థాయిలో ఆ పాటను తొలగించారు అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి అనేది అది ఓకే అక్కడికి. బట్ ఆ పాట మీద ఉన్నటువంటి వివాదానికి ఆవిడ క్షమాపణ చెప్పింది, అక్కడ దాకా కూడా ఓకే. కానీ పాడేటప్పుడు కనీసం తెలియాలి కదా కమర్షియాలిటీ అనేది. ఎందుకంటే సింగర్ మంగ్లీ ఎందుకు ఫేమస్ అనేది అందరికీ తెలుసు. ఎక్కువగా బతుకమ్మ పాటలు పాడుతుంది ప్రతిసారి. అలాగే పండగలకి, దసరా కావచ్చు, దసరా నవరాత్రులు, అలాగే శ్రీరామనవమికి, లేదంటే స్పెషల్ ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇవి కాకుండా మళ్ళీ సపరేట్గా పొలిటికల్ ఎజెండాలు ఇవన్నీ కామన్గా ఉన్నాయి. అది పక్కన పెట్టేస్తే ఈ శివుడికి సంబంధించి, శివరాత్రికి, వీటికి సంబంధించి భక్తి పాటలు ఇవన్నీ పాడేటువంటి దాంట్లో ఫేమస్ అయినప్పుడు, దేశవ్యాప్తంగా అవన్నీ కూడా ఫేమస్ అవుతున్నప్పుడు, ఇందులో ఇంత దరిద్రగొట్టు మీనింగ్ ఒకటి తగలబడింది. ఈ పాట నేను పాడితే నా క్రెడిబిలిటీ కూడా పోతుంది కదా అన్న ఆలోచన పాడక ముందు, లిరిక్స్ చూడక ముందు, చూసిన తర్వాత ఎందుకు రాలేదు? ఎందుకు నో చెప్పాలనిపించలేదు? ఎందుకు దానికి అంత ఎఫర్ట్స్ పెట్టి ఆ పాట పాడేసి ఇది వైరల్ అయ్యి అడ్డమైనటువంటి బూతులు దాంట్లో ఉండి రేపొద్దున్న మళ్ళీ శివుడి పాట పాడగలుగుతుందా? రాముడి మీద ఆల్బమ్ చేయగలుగుతుందా? అప్పుడు ఏమంటారు? చూసుకోవాలి కదా, కమర్షియాలిటీ ఒక్కటేనా? నా గొంతుంది కాబట్టి నేను పర్వాలేదు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, నేను పాడేశాను అంతే. అదొక్కటేనా? విలువలు అనేవి లేవా? దీని మీద చాలామంది మాట్లాడుతున్నారు, ఎలా అర్థం చేసుకుంటే అలాగే అర్థమవుతుంది అని చెప్పని. ఇది వేటూరు గారి కాలం కాదు. ఆయన స్ట్రైట్గానే చెప్పారయ్యా, నేను డైరెక్ట్గా బూతే రాస్తాను, నువ్వు అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది అని. సో ఇక్కడ బూతుకి, శృంగారానికి అర్థం అనేది తెలియట్లేదు చాలామందికి. అదొక పాయింట్ ఏడ్చింది. మళ్ళీ త్రివిక్రమ్ గారి మాటలు చెప్పుకోవాలి ఇక్కడ. దిగజారిపోయినటువంటి విలువలు అంటారు చూసారా, ప్రేక్షకుల తాలూకు అర్థం చేసుకోలేనితనం, నిర్మాతల తాలూకు కమర్షియాలిటీ, దర్శకుల తాలూకా ఇది, ఇలాగా అలా అయిపోయింది పరిస్థితి. బూత్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు అది సినిమా పాటలుగా, మాటలుగా, అది ఏదైనా సరే అందులో పెట్టేస్తే అయిపోయింది. ఈ మధ్యన ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్, లేదు అంటే కొన్ని యాప్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ యాప్స్లో కూడా ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాగా 1 minute 2 minute కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. జస్ట్ 2 minutesలోని స్టోరీ నెరేషన్ అయిపోతుంది. విచ్చాల విడిగా బూతులు వాడుతున్నారు. ఎందుకంటే సెన్సార్ అనేది లేదు వాటికి. యూట్యూబ్ కూడా సెన్సార్ లేదు డైలాగ్స్కి. జస్ట్ ఏజ్ రిస్ట్రిక్షన్ ఒక్కటే మనకి ఆ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనకు అందులో ఉంటుంది తప్ప, అందులో కూడా సెన్సార్ అనేది లేదు. సో ఈ బూత్ బాగా ఎక్కువైపోతుంది. సో క్షమాపణ చెప్పి దాంట్లో ఏమంటున్నారు, అనుకోకుండా జరిగిన పొరపాటుకి క్షమాపణలు అని సోషల్ మీడియాలో పోస్ట్. అనుకోకుండానా? ఏమనుకోకుండా జరిగింది? బూత్ పాడడమా, బూత్ రాయడమా, దాన్ని పబ్లిక్లోకి రిలీజ్ చేయడమా? ఇది అనుకోకుండా ఎలా జరిగింది? ఇప్పుడు ఆ సినిమాకి ఒక వైరల్ కంటెంట్ కావాలి, పాడించారు, అయిపోయింది. మేబీ ఇది కూడా వాళ్ళ సినిమా టాక్టిక్స్లో భాగమేమో. సినిమా టాక్టిక్స్లో దాని ప్రమోషన్లు ఇది కూడా భాగమేమో. ఏముంది, తర్వాత ఎలాగో ఒక క్షమాపణ అలా పడేస్తే అయిపోతుందిలే, ఎవడేం పట్టించుకోడు, మనోభావాలదే ఉంది, మడిచి జేబులో పెట్టుకుని తీసుకెళ్తారు, క్షమాపణ చెప్పేసి మనం రిలీజ్ చేసుకున్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్, కోర్టులు అన్నీ మాట్లాడుతున్నాయి దీని గురించి. ఎందుకు? ఆ పాటను తొలగించండి అని చెప్పారు కదా. మొత్తం న్యూస్ ఛానల్స్
మొత్తం న్యూస్ ఛానల్స్ అన్నింటిలోని ఇప్పుడు దీని మీద వివాదం. ఇంకేముంది, మంగ్లీ బూత్ పాట పాడేసింది కాబట్టి ఆ సినిమా పేరు చెప్పుకోవాలి. మార్కెటింగ్ అయిపోయింది అక్కడికి. వాళ్ళకి కావాల్సిన సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మార్కెటింగ్ కంప్లీట్గా అయిపోయింది ప్రమోషన్లో. దానికోసం ఇలాంటివి ఏమైనా రాయిస్తున్నారా? అది కూడా ఇది కనుక నిజమైతే, ఇది టాక్టిక్స్లో భాగమే అయితే మాత్రం ఇది ఒక వింతని చెప్పుకోవచ్చు. ఇది ఇంకొక కైండ్ ఆఫ్ జాడ్యం, ఇంకో జాడ్యం పట్టుకుంది సినిమా ఇండస్ట్రీకి అంతే. భాషతో సంబంధం లేకుండా భారతీయ సినిమా ఇండస్ట్రీకి పట్టుకున్నటువంటి జాడ్యం ఇది కొత్తగా అనుకోవాలి. ప్రమోషన్ కోసం మాత్రమే ముందు బూతునో ఇంకో వివాదాస్పదమైన దాన్ని ముందు వాడేసి తర్వాత తిరిగి క్షమాపణ చెప్తే అప్పటికి కావాల్సిన మార్కెటింగ్ అంతా అయిపోతుంది. కాబట్టి పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. సరిపోదా? అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించాలి అన్నారు. ఎంతమంది పాటికి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వర్షను ఎవడికి తెలుసు? అసలు ఆ డైరెక్టర్కి ఆ స్టోరీ నెరేషన్లో దానికన్నా బుద్ధి ఉండాలి కదా ఆ డైరెక్టర్కి. ఏం రాయిస్తున్నావు ఏంటి అని లేదు. ప్రేక్షకులకు బూతులు చూపించేద్దాం, ఇంకేముంది, మన సినిమా అంతా ఇలాగే ఉంటుంది ఏదైనా కానీ అని చెప్పాను. పైగా ఇప్పుడు ఇంకోటి ఏంటిట, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని చెప్పి మాకు ఉద్దేశం లేదు, లిరిక్స్లో మార్పు చేశాము, అప్డేట్ అయినటువంటి సాంగ్ త్వరలోనే విడుదలవుతుంది, మరోసారి అలా జరగదని హామీ. ఎందుకు ఇదంతా? నేను పాట పూర్తిగా నేనేమి ఇక్కడ చెప్పదలుచుకోవట్లేదు, దాంట్లో ఏ పాట ఏంటనేది కూడా చెప్పదలుచుకోవట్లేదు. ఈ పాటకు అందరికీ తెలిసిందే. అది ఎందుకు సింగర్ల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు విచక్షణ అనేది ఉండట్లేదు? క్రెడిబిలిటీ పోతుందని తెలీదా? మీ ఇంట్లో పిల్లలే అదే పాట చూసి అమ్మా ఇది ఏంటి మీనింగ్ అని అడిగితే ఏం చెప్తారు సమాధానం? ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన చనిపోయి ఎలోకాల్లో ఉన్నాడు కానీ మహానుభావుడు, ఆయన ఉన్నంతసేపు కూడా పిల్లలకు కాస్త విలువలు నేర్పించారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సింగర్స్ అందరూ దాదాపుగా ఆయనతో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళే, ఆయనతో చేసినటువంటి వాళ్ళే. సో విలువలు నేర్పించాడు ఆయన ఖచ్చితంగా. ఆయన లేని లోటు ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంక మిగతా వాళ్ళు ఎవరున్నారు, ఎవరు చెప్తారు? ఓ పెద్ద దిక్కు అనేది ఉండాలి కదా సింగర్కి. ఇలా ఇది పాడాలి, ఇది పాడొద్దు, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉండకూడదు అని చెప్పాలి కదా కనీసం. అది ఎక్కడా లేదు. ఎవరికి వాళ్ళు ఇంకా మేము ఫేమస్, ఇప్పుడు మా జెన్జీ యుగం కాబట్టి, ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి మేము మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, ఇలాగే ఉంది. ఇక్కడ మంగ్లీని ఒక్కళ్ళని అనడం కాదు, ఈ పాట వివాదం అయింది కాబట్టి ఇక్కడ తన పేరు వచ్చింది తప్ప దీనికంటే ముందు ఇంకా గతంలో చాలా వచ్చాయి పేర్లు. డబుల్ మీనింగ్ తోటి పాటలు రిలీజ్ చేసి దాన్ని ఇంకా ప్రమోట్ చేస్తూ వైరల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి తెలుగు సింగర్లే. మరి వాళ్ళనేమనాలి? మొత్తానికి ఏమవుతుందంటే తెలుగు భాషకి, తెలుగు నుడికారానికి తెగులు పట్టించేటువంటి విధంగా మనవాళ్ళు తయారవుతున్నారు. ఇక అది హిందీనా, తమిళ, కన్నడ, ఇంకోట ఏదన్నా కానివ్వండి, అన్ని భాషల్లోని ఆ లిరికల్ వీడియో రిలీజ్ చేసి అన్ని భాషలకి ఉన్నటువంటి ఆ ఆత్మను చంపేశారు. భాషను అవమానించుకోవడం అంటే తల్లిని అవమానించుకోవడమే. ఇది ఎందుకు వాళ్ళకి తెలియట్లేదు. ఏం నిందులే పవన్, మాట్లాడుకుంటాం 10 నిమిషాలు అంతే కదా, అంతకుమించి మాట్లాడడానికి చెప్పుకోవడానికి ఏముంది, ఇలా కాలం ఇలా తగలబడింది, ఇలా వెళ్ళిపోవడమే. ఒక తరాన్ని నువ్వు చూసుంటావు, నీ తరం తర్వాత ఇంకెవరు ఉండరు, ఆ తర్వాత నువ్వు నేను ఉంటామో చూడడానికి, మాట్లాడుకోవడానికి అంటారు. ఆ నిర్వేదం తప్ప ఇంకేం మిగలట్లేదు. ప్రభుత్వాలు చట్టాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? లైసెన్స్ ఇచ్చేటప్పుడు, ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు చెప్తారు మీరు ఏం పని చేస్తారు, ఇందులో ఇవి నిషేధం, ఇలాంటి రూల్స్ అన్నీ పెడతారు కదా. ఏ ప్లాట్ఫామ్కి అయినా సరే ఈ సెన్సార్షిప్ అనేటువంటిది, భాష మీద సెన్సార్ అనేటువంటి దాని మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు? అవునులేండి, అసెంబ్లీలోనే బూతులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో పాటల్లోనూ సినిమాల్లోనూ వస్తే ఏముంది, మేకప్ వేసుకుని డ్యాన్స్ చేసేదానికి వాళ్ళు ఉంటారు, పాడేదానికి వీళ్ళు ఉంటారు, ఎవరికి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా, విలువలు ఎందుకు ఇంకక్కడ అని. అంతే కదా, అంతకుమించి అనుకోవడానికి చెప్పుకోవడానికి ఏం లేదు. ఇది ఎవరికో అవమానం కాదు, ఇది మనమే చేసుకుంటున్నటువంటి అవమానం తప్ప ఇంకోటి కానే కాదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.